ఓం శాంతి. మన వృత్తితో వాయుమండలాన్ని మనం శుద్ధంగా చేయాలని ఈరోజు బాబా మురళిలో పదే పదే వినిపించారు. అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. బాబా ద్వారా అమూల్యమైనటువంటి శిక్షణలను, జ్ఞానరత్నాలను తీసుకుంటూ మీ అదృష్టాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. అలాగే బాబా మన పురుషార్థం ఎంత తీవ్రంగా ఉండాలో వినిపించారు. ఇంకా దేహం, దైహిక సంబంధాలు, దైహిక వస్తువులు అన్నిటికీ అతీతంగా అయిపోయి పరంధామం ఇల్లు పదే పదే మీకు గుర్తొస్తూ ఉండాలి. ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి. ఈ చక్రంలో ఇప్పుడు నేను చివరికి ఇంకా అంతిమ సమయానికి చేరుకున్నాను. ఇంకా నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాలి అనేది గుర్తు రావాలి అన్నారు. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ మాయను జయించాలి అని చెప్పారు. ఇది 3 नवंबर मुरली। मीठे बच्चे, ज्ञान योग की शक्ति से वायुमंडल को शुद्ध बनाना है। स्वदर्शन चक्र से माया पर जीत पानी है। మధురమైన పిల్లలు, జ్ఞాన యోగాల శక్తితో వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేయాలి. స్వదర్శన చక్రంతో మాయను జయించాలి. మధురమైన పిల్లలు జ్ఞాన యోగాల శక్తితో వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేయాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ మాయ పైన విజయాన్ని పొందాలి. వాతావరణాన్ని శుద్ధంగా చేయటానికి జ్ఞాన యోగాలు ఈ రెండు చాలా ముఖ్యం. జ్ఞానంలో బాబా మనకి ఎలా యోగం చెయ్యాలి అనే విషయాన్ని వినిపిస్తారు. యోగం చేస్తూ ఆ శక్తితో వాతావరణాన్ని మనం శుద్ధంగా చేయగలుగుతాం. అలాగే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. మన పంచస్వరూపాల యొక్క అభ్యాసాన్ని మనం పదే పదే చేస్తూ ఉండాలి. దీంతో మాయను జయించగలుగుతాం. ప్రశ్న, किस एक बात से सिद्ध हो जाता है कि आत्मा कभी भी ज्योति में लीन नहीं होती? ఏ ఒక్క విషయంతో ఆత్మ ఎప్పుడు జ్యోతిలో లీనం అవ్వదు అనేది రుజువవుతుంది. ఏ ఒక్క విషయంతో ఆత్మ జ్యోతిలో జ్యోతి లీనం అవుతుంది అని అంటారు కదా, చనిపోయిన తర్వాత. అలా లీనం అవ్వదు అనేది దేనితో తెలుస్తుంది? జవాబు, कहते हैं बनी बनाई बन रही तो जरूर आत्मा अपना पार्ट रिपीट करती है. తయారవుతున్నటువంటి డ్రామాని అంటారు. అంటే ఆత్మ తప్పనిసరిగా తన పాత్రను రిపీట్ చేసుకుంటుంది అని భావం. అగర్ జ్యోతి జ్యోత్ మే లీన్ హో జాయ్ తో పార్ట్ సమాప్త్ హో గయా, ఫిర్ అనాది డ్రామా कहना भी गलत हो जाता है. ఒకవేళ జ్యోతి జ్యోతిలో లీనమైనట్లయితే పాత్రే సమాప్తమైపోతుంది. ఇంకా అనాది డ్రామా అనటం కూడా తప్పైపోతుంది. आत्मा एक पुराना छोला छोड़ दूसरा नया लेती है, लीन नहीं होती. ఆత్మ ఒక పాత శరీరాన్ని విడిచి మళ్ళీ కొత్తది ధరిస్తుంది, అంతే తప్ప లీనం అవ్వదు. ఆత్మ తన పాత్రను రిపీట్ చేసుకుంటుంది అంటే అర్థం ఆ పాత్ర సమాప్తం అవ్వదు, దేంట్లో కలిసిపోయి ఆత్మ వినాశనం పొందదు. ఆత్మ అనాదిగా ఉంది, చక్రంలో తిరుగుతూనే ఉంది. మరి డ్రామాలో ఒకవేళ జ్యోతిలో కలిసిపోయింది అని అంటున్నారు అంటే ఇది తయారవుతున్నటువంటి డ్రామా అని అనకూడదు. కానీ పరమాత్మ ఏం చెప్తున్నారు? ఈ డ్రామా అనాది చక్రం తిరుగుతూ ఉంది. ఉన్నది ఉన్నట్లుగా గతకల్పంలో ఎలా జరిగిందో అలాగే రిపీట్ అవుతుంది. దీని అర్థం అవినాశి ఆత్మ అవినాశి పాత్రను రిపీట్ చేసుకుంటుంది అని. గీత్, ఓ దూర్ కే ముసాఫిర్ హమ్కో బీ సాత్ లే చల్. ఓ దూరపు బాటసారి మమ్మల్ని మీ వెంట తీసుకెళ్ళండి అని పాట. ఓం శాంతి. ఇప్పుడు ఎవరైతే యోగి జ్ఞాని పిల్లలు ఉంటారో, ఇతరులకి అర్థం చేయించగలుగుతారో వారు ఈ పాట అర్థాన్ని బాగా తెలుసుకుంటున్నారు. మనుష్య మాతృలందరూ కూడా శ్మశానంలో సమాధుల్లాగా అయిపోయారు.
మరి సమాధిలాగా శ్మశానంలో ఉన్నారు అని ఎవరిని అంటారు? ఎవరైతే ఆత్మజ్యోతిని పూర్తిగా ఆరిపోయే స్థితికి తెచ్చుకున్నారో వారిని, పూర్తి తమో ప్రధానంగా ఉన్నటువంటి వారిని. ఎవరైతే స్థాపన చేశారో, జన్మ జన్మకు పాలనార్థం నిమిత్తంగా అయ్యారో వారందరూ కూడా వారి జన్మలని పూర్తి చేసుకున్నారు. ఆది నుండి అంతిమం వరకు, అంటే మొదటి నుండి చివరి వరకు చూస్తే ధర్మస్థాపన కార్యార్థం ఎవరెవరైతే పైనుండి క్రిందకి వచ్చారో వాళ్ళందరూ కూడా వారి అంతిమ జన్మలోనే ఉన్నారు అంటున్నారు. మీరిప్పుడు లెక్క తీయవచ్చు. మొదటి నుండి ఎవరెవరైతే ఏ ధర్మాన్ని స్థాపన చేస్తారో చివరి వరకు ఆ ధర్మాన్ని పాలన చేయడానికి వాళ్ళు బాధ్యులైపోయి ఉంటారు. వాళ్ళ పాత్ర ఉంటుంది. ఇప్పుడు గురునానక్ సిక్కు మతాన్ని స్టార్ట్ చేశాడు అంటే చివరి వరకు, డ్రామా ఎండ్ అయ్యే వరకు సిక్కు మతం వాళ్ళకి పాలన ఇవ్వడానికి ఏదో ఒక రకంగా నిమిత్తమై ఉంటారు. అలా బాబా అంటున్నారు, ఇప్పుడు అంతిమ స్థితికి చేరుకున్నారు. నాటకమే పూర్తవుతుంది. మరి డ్రామా యొక్క డైరెక్టర్ ఎవరు, క్రియేటర్ ఎవరు, ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు, ఇది మీకు తెలుసు. ఇందులో ముఖ్యమైనటువంటి యాక్టర్స్కి చాలా రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది అంటున్నారు. ఎక్కడైనా ఏ డ్రామాలో అయినా బాగా నటించిన వాళ్ళకి, ముఖ్యమైన పాత్ర పోషించిన వారికి ప్రైజెస్ కూడా ఇస్తారు అంటున్నారు. జల్వా దిక్లాతే హేనా, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రదర్శన ఇస్తారు కదా, చాలా గొప్పగా నటించి అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంటారు కదా. మీదైతే ఇక్కడ జ్ఞాన యోగాల జల్వా అంటున్నారు. అంటే మన అభినయం ఏంటి? జ్ఞానం ద్వారా, యోగం ద్వారా, మన స్థితి ద్వారా, మన ముఖము నడవడిక ద్వారా బాబాను ప్రత్యక్షం చేయటం. ఇప్పుడు మనుషులకైతే ఈ విషయమే తెలియదు, మృత్యువే ఎదురుగా ఉంది. బాబా మొన్న మురళీలో ఏమన్నారు? మృత్యు మెడలోనే పడిపోయి ఉంది, మృత్యు మాల పడిపోయి ఉంది మెడలో. ఇప్పుడు ఈ డ్రామాలో ఇది అంతిమ జన్మ. మరి ఎక్కడి నుండి వస్తున్నాయి ఆత్మలన్నీ? పైనుండి, పరంధామం నుండి. ఇంకా చివరి వరకు పాత్రలు వహించే వాళ్ళు పైనుండి వస్తూనే ఉన్నారు. కానీ ఇది ఎవరికీ తెలీదు. డీటెయిల్గా అందరి జన్మల గురించి మీరు తెలుసుకోలేరు అంటున్నారు. ప్రతి ఒక్కరివి లోతులుగా మనం తెలుసుకోలేం కదా. ప్రతి ఒక్కరి జన్మల లోతులు మనకి తెలియదు. కానీ ఓవరాల్గా బాబా చెప్తారు, ఈ మతం వాళ్ళైతే ఇన్ని జన్మలు, ఈ ధర్మం వారైతే ఇన్ని జన్మలు రఫ్గా తీసుకుంటారు అని. బాకీ ఈ సమయ హమారా భవిష్య కే లియే పురుషార్థ్ చల్ రహా హై. కానీ ఇప్పుడైతే మనందరిది భవిష్యత్తు కోసం పురుషార్థం నడుస్తుంది. ఎవరైతే దేవతగా అవుతారో వారు ఈ సమయంలో పదవి కోసం పురుషార్థం చేస్తున్నారు. మరి పురుషార్థం చెయ్యాలా వద్దా? మనకేమీ రాజకీయవేత్తల్లాగా పదవి పైన లోభంతో ఇంకేదో సంపాదించాలని, ఇంకేదో చేయాలని కాదు. కానీ ఇక్కడ మనం శ్రేష్టత్వాన్ని చేరుకోవాలి. ఉన్నతమైన స్థితిని పొందడము అంటే ఏదో పదవి వ్యామోహంతో కాదు మన పురుషార్థం. మన పురుషార్థం ఏంటి అంటే ప్యూరిటీలో హయ్యెస్ట్ స్టేజ్కి చేరుకోవటం, చాలా దివ్యత గుణాలలో సంపూర్ణతను పొందటం. లక్ష్మీనారాయణలను చూస్తున్నారు కదా, వారు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. వారే మొదట మహారాజా మహారాణిగా అవుతారు. ఫీచర్స్ కూడా వారివి ముందుగానే చెప్పేస్తున్నాయి, వీళ్ళే విశ్వ మహారాజా మహారాణి అని. ప్రాక్టికల్గా మీకు సాక్షాత్కారం కూడా జరుగుతుంది. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారాలు జరిగాయి కదా. ఎవరిని ధ్యానించారో, ఎవరి స్మృతిలో కూర్చున్నారో వారి సాక్షాత్కారం బాబా చేయించారు. శ్రీకృష్ణుడి నల్లటి చిత్రాన్ని చూస్తూ చూస్తూ వారి ధ్యానంలోనే కూర్చున్నారనుకోండి, ఆ నల్లటి రూపంలోనే కృష్ణుడి ఎదురుగా కనిపిస్తాడు. సాక్షాత్కారం కూడా అదే రూపంలో ఉంటుంది. అంతేకాని అసలైతే శ్రీకృష్ణుడు అలా నల్లగా ఉండడు అంటున్నారు. అసలు శ్రీకృష్ణుడు చాలా సుందరమైనటువంటి రూపం కలిగి తెల్లగా ఉంటాడు. కానీ మనుషులకు ఈ జ్ఞానం ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అలా తయారవుతున్నారు సుందరంగా. సూక్ష్మవతనంలో కూడా మీరు చూస్తారు కదా, వైకుంఠం యొక్క దృశ్యాలని బాబా చూపిస్తూ ఉంటారు. మీకు ఆత్మ పరమాత్మ జ్ఞానం ఉంది, ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది.
ఇక్కడ ఆత్మ అనుభూతిని మీరు పొందుతున్నారు. ఏవైతే సాక్షాత్కారాలు జరుగుతున్నాయో వాటన్నిటి జ్ఞానం కూడా మీకు ఉంది. बाहर वालों को बल आत्मा का साक्षात्कार होता है परंतु నాలెడ్జ్ नहीं है. బయట వాళ్ళు ఎంతోమందికి ఆత్మ సాక్షాత్కారం జరిగినా ఆత్మ నాలెడ్జ్ ఉందా? ఆత్మలో ఇన్ని జన్మల పాత్ర ఉంటుంది, ఆత్మ అవినాశి, ఇలా జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారం ఇవన్నీ ఉన్నాయి. ఇదేమీ తెలియదు వారికి. ఆత్మే పరమాత్మ అనేస్తారు. ఆత్మ అయితే ఒక స్టార్ మాదిరిగా ఉంది, అది కనిపిస్తుంది. ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది ఆత్మలు ఉన్నాయి. మరి మనుషుల శరీరాలతో, ఈ కళ్ళతో చూసేది ఆత్మని. శరీరాలని వాడుకునేది, శరీరాలను ఉపయోగించి కర్మలు చేసేది ఆత్మని. ఆత్మని దివ్య దృష్టి ద్వారా చూడగలుగుతాం. మనుషులైతే రంగు, రూపము వేరువేరుగా కలిగి ఉంటారు, కానీ ఆత్మలకు రంగు, రూపాలు వేరువేరుగా ఉండవు. ఇప్పుడు ఫలానా దేశం ఆత్మలన్నీ తెల్లగా ఉంటాయి, ఫలానా దేశం ఆత్మలన్నీ నల్లగా ఉంటాయి, అలా ఉంటుందా? ఉండదు. ఆత్మలన్నీ ఒక రకంగానే ఉంటాయి. ఆత్మలకి అసలు ఈ రంగు, రూపం ఉండదు. తమో ప్రధాన స్థితి, సతో ప్రధాన స్థితి ఇవి ఉంటాయి. అంతేకాని బాబా ఆత్మ నల్లగా అయిపోయింది అంటే అర్థం నిజంగా కలర్ అని కాదు. అక్కడ తమో ప్రధానతను అలా వర్ణిస్తున్నారు. కేవలం పాత్ర ప్రతి ఒక్క ఆత్మది భిన్నంగా ఉంది. మనుష్యులు చిన్న పెద్దగా ఉంటారు, కానీ ఆత్మ యొక్క సైజు చిన్న పెద్దగా అవ్వదు. ఆత్మ సైజు ఒకే విధంగా ఉంటుంది. ఆత్మేమీ జ్యోతిలో లీనం అవ్వదు. లీనమైపోతే పాత్ర ఎలా రిపీట్ చేయగలుగుతుంది? మరి ఇదైతే తయారవుతున్నటువంటి డ్రామా, అనాది వరల్డ్ డ్రామా చక్రం తిరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు. దోమల, ఈగల గుంపు మాదిరిగా అందరూ తిరిగి ఇంటికి వెళ్తారు. పరంధామం ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. సామూహిక మరణాలు వేల సంఖ్యలో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మచ్చరం కోతో ఈ ఆంఖోं से देखा जाता है. ఈగల్ని, దోమలనైతే ఈ కళ్ళతో మనం చూస్తాం. ఆత్మని మాత్రం అలా ఈ కళ్ళతో చూడలేం. ఆత్మని చూడాలంటే దివ్య దృష్టి కావాల్సిందే. సత్యుగంలో ఆత్మ సాక్షాత్కారం యొక్క అవసరమే లేదు. అక్కడ ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. ఇంకా నేను ఒక శరీరాన్ని, పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్తది తీసుకుంటాను అని ఈ జ్ఞానం కలిగి ఉంటారు. పరమాత్మని గురించి తెలియదు అక్కడ. ఒకవేళ పరమాత్మని గురించి కూడా తెలిసి ఉంటే సత్యుగంలో ఇంకా సృష్టి చక్ర జ్ఞానం అంతా కూడా తెలుసుకుంటారు. దాంతో మళ్ళీ మేము ఈ రాజ్యం అంతా పోగొట్టుకుంటాం, మళ్ళీ రావణుడు వస్తాడు, మళ్ళీ దుఃఖపడతాము, ఇవన్నీ తెలిస్తే ఏమైనా సంతోషంగా ఉండగలుగుతారా? అందుకే ఈ జ్ఞానం అక్కడ అవసరం లేదు అంటున్నారు. మరి పాటలో చూశారు కదా, మమ్మల్ని కూడా మీ వెంట తీసుకెళ్ళండి భగవంతుడా, ఓ దూరపు బాటసారి అని అన్నారు. చివరికి అందరూ చాలా పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. అందరికీ ఇక్కడ ఆహ్వానం అందుతూ ఉంది. అందరికీ మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక రకంగా మనము రమ్మని చెప్తూ ఉంటాం, కానీ రారు. చివరికి సాక్షాత్కారాల్లో లేదా చివరి సమయంలో, పరిస్థితులు బాగా తీవ్రమైన సమయంలో అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో భగవంతుని పరిచయం తీసుకోండి అని ఎన్నోసార్లు పిలిచారు, కానీ నేను వెళ్ళలేదు అని. బాబా అందుకే పిల్లలు యుక్తి రచించండి, ఇన్విటేషన్ ఎలా అయినా అందరికీ ఇవ్వండి. పీస్ పీస్ తో సబ్ कहते हैं लेकिन पीस का अर्थ कोई भी समझते नहीं है. శాంతి శాంతి అని అందరూ అంటున్నారు, కానీ శాంతి అర్థమే ఎవరూ తెలుసుకోవటం లేదు. శాంతి ఎలా ఉంటుంది అది మీకు తెలుసు. जैसे गाने में सरसों पीस जाते हैं वैसे सबके शरीर विनाश में ख़त्म हो जाते हैं. ఈ విధంగా తిరగల్లో ఏవైనా వేస్తే ఎలా పూర్తిగా పిండి పిండి అవుతాయి, అలాగే గసగసాలు ఉన్నాయి, వాటిని నలిపేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి. మిక్సీ వేశారనుకోండి ఇంకా మెత్తగైపోయి ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి. అలా ఆత్మలైతే చాలా సూక్ష్మంగా ఉంటాయి. అందరి శరీరాలు కూడా వినాశనంలో పూర్తిగా నలిగిపోతాయి. పూర్తిగా అందరి శరీరాలు, శవాలన్నీ కుప్పలు కుప్పలుగా మిగిలిపోతాయి.
ఆత్మాయే నహీ పీసేంగే. ఆత్మలు అలా తిరగల్లో తిరిగినట్టుగా ఆత్మలకేం కాదు. ఆత్మలన్నీ పైకి ఎగిరి వెళ్ళిపోతాయి. శరీరాలు నలుగుతాయి. శరీరాలన్నీ మొత్తం బాడీస్ అన్నీ డికంపోజ్ అవుతాయి భూమిలో. ऐसे लिखा हुआ भी है कि ఆత్మాయే మచ్చరం సదృశ్య భాక్తి హై. అలా రాసి కూడా ఉంది, ఆత్మలన్నీ ఒకసారిగా దోమల్లాగా ఈగల్లాగా ఎగిరి వెళ్ళిపోతాయి అని. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, ఎలా లైట్లకి బాగా పురుగులు ఆకర్షింపబడి చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేస్తాయి. తెల్లవారి చూసేసరికి అన్నీ పడిపోయి ఉంటాయి. అలా శవాలు అలా పడిపోయి ఉంటాయి. చివరికి అంతిమ సమయంలో అలా గుంపులుగా అందరూ మరణిస్తారు వినాశనంలో. బాబా అన్నారు, ఆత్మకి పరమాత్మకి ఏం భేదం ఉంది అనేది ఎవరు తెలుసుకోవట్లేదు. మరి ఆత్మలన్నీ దోమలీగల్లాగా వెళ్ళిపోతాయి అంటారు కదా, ఎవరి తోడు వెళ్తాయి? పరమాత్మ తోడు వెళ్తాయి. మరి ఆత్మే పరమాత్మ అన్నప్పుడు పరమాత్మలన్నీ వెళ్ళిపోతున్నాయి అని అంటారా? పరమాత్మలన్నీ గుంపుల్లాగా వెళ్ళిపోతున్నాయి అంటారా? మరి పరమాత్మల్ని ఎవరు తీసుకెళ్తారు? అసలు అలా అనడమే రాంగ్ అంటున్నారు. ఆత్మ పరమాత్మగా అవ్వదు. పరమాత్మ ఆత్మకు తండ్రి ఒక్కరు, ఆత్మలన్నీ సంతానము. మరి పరస్పరంలో ఆత్మలన్నీ సోదరులుగా ఉన్నాయి. అసలు ఎవరికి తెలియదు ఈ విషయం. సత్యయుగం వర్ణన ఎక్కడా లేదు. కొన్ని విషయాలు రాశారు కొన్నిట్లో, కానీ అసలు కృతయుగంలో అయితే పూర్తిగా నరసింహ అవతారంలో భగవంతుడు అవతరించాడని ప్రహ్లాదుని స్టోరీ సత్యుగంలో చూపిస్తారు. కానీ అసలు సత్యుగం ఏదైతే బాబా మనకి తెలియజేశారో దాని గురించి ఎవ్వరికీ తెలియదు. అక్కడ ఎంత సుఖంగా ఉంటారు, ఆత్మలందరూ పరస్పరం సోదరులాగా పవిత్రంగా ఉంటూ సత్యఖండం అది. అక్కడ ఎలాంటి దుఃఖము అశాంతి ఉండదు. క్షీరఖండం వలె ఉంటారు అందరూ. ఆ విషయాలే తెలియదు అంటున్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఉప్పు నీటి మాదిరిగా ఉన్నారు. ఎంత ఉప్పు నీరుగా ఉన్నారంటే ఇంకా చెప్పొద్దు అంటున్నారు బాబా. అంత ఎక్కువ ఉంది ఇక్కడ వైరము, విరోధము. యహా దేకో అభి క్షీర్ఖండ్ హే, అభి లూన్ పానీ హో జాతే హే. చూస్తే ఇప్పుడిప్పుడే కలిసిపోయినట్టుగా పాలు పంచదారలాగా మంచిగా ఉంటారు. మళ్ళీ ఒక క్షణంలోనే ఎంత విడిపోతారు, ఎంత దూరం అయిపోతారంటే పూర్తిగా ఒకరి ముఖాలు ఒకరు కూడా చూసుకోరు. एक तरफ कहते हैं चीनी हिंदू बाई बाई, फिर उनका बुत बनाकर आग लगाते रहते हैं. ఒకవైపు ఏమంటారు, అందరం సోదరులమే, పరస్పరం చైనా అయినా భారతదేశమైనా అందరము అన్నతమ్ములము అని అంటారు. మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక వైపు వాళ్ళ దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. దైహిక సోదరుల యొక్క ఈ స్థితి చూడండి అంటున్నారు. ఆత్మిక సంబంధం గురించి ఎవరికి తెలియట్లేదు. మీరు ఇప్పుడు బాబా ద్వారా అర్థం చేసుకున్నారు, వాస్తవంగా మేమంతా ఆత్మలము అని. మరి స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహాభిమానంలో చిక్కుకోవద్దు. కొందరైతే చాలా దేహాభిమానంలో చిక్కుకుపోయి ఉన్నారు. బాబా అంటారు, దేహ సహితంగా దైహిక సంబంధాలు అన్నింటినీ మీరు మరచిపోండి. ఇది నా ఇల్లు, ఇది నా షాప్ అన్నీ మర్చిపోండి. బుద్ధిలో ఇంకా బాబా తప్ప ఏవి గుర్తు రావద్దు. కర్మలు చెయ్యాల్సి వచ్చినప్పుడు వాటిని ఉపయోగించి చెయ్యండి, కానీ పదే వాటి స్మృతి మనల్ని లాగుతూ ఉండకూడదు. యోగంలో కూడా ఊరికి అవే గుర్తొస్తూ ఉండకూడదు. వాస్తవంగా మీరు పరంధామ నివాసులు. ఇప్పుడిప్పుడే ఇంకా అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి పాత్ర వహించాలి. అలా పదే రోజంతలో ఎన్నోసార్లు దేహానికి అతీతంగా అయిపోయి పరంధామం వెళ్ళడం, మళ్ళీ పైనుండి అవసరానికి క్రిందకు వచ్చి పాత్ర వహించడం. బాబా తాబేలు ఉదాహరణ ఇస్తారు. తాబేలు ఎలా అయితే అవసరమైతే తన లిమ్స్ అన్నిటినీ బయట పెడుతుంది, అవసరం లేదంటే అన్నిటినీ లోపలికి లాక్కుంటుంది. తల, చేతులు, కాళ్ళు అన్నీ లాగేసుకుంటుంది. రాయిలాగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. మళ్ళీ ఏదైనా అపాయం ఉంది లేదా అవసరం ఉంది నడవాలి అన్నప్పుడు బయటకు పెడుతుంది. అలా బాబా అంటారు, మీరు కూడా పరంధామంలో బాబా తోడుగా పైనుండి క్రిందకు చూడండి, శాంతి స్థితిని అనుభవం చేయండి. కర్మలు చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే క్రిందికి రండి, పాత్ర వహించండి. కానీ
ఏమీ అవసరం లేదన్నప్పుడు డిటాచ్ అవ్వండి. ఇలా ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. మనం పరంధామం వెళ్ళిన తర్వాత మళ్ళీ సుఖ ప్రపంచంలోకి వస్తాం. కానీ బాబా అంటున్నారు దానిలోకి వెళ్ళాలంటే యోగ్యులుగా అవ్వాలి, అర్హులుగా అవ్వాలి. గాడ్ కింగ్డమ్ స్థాపన కర్ రహే హే. భగవంతుడు రాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద రాజధాని స్థాపించబడుతుంది. క్రైస్ట్కి కోయి కింగ్డమ్ నహీ థీ. క్రైస్ట్దేమీ రాజధాని ఉండేది కాదు. వహతో बाद में जब लाखों क्रिश्चियन बने होंगे तब अपनी కింగ్డమ్ बनाई होगी. ఒకవేళ ఏదైనా క్రిస్టియన్స్ రాజ్యం ఉంది ఎక్కడైనా అంటే అది తర్వాత, క్రైస్ట్ ఉన్నప్పుడు కాదు. క్రైస్ట్ ఉన్నప్పుడైతే అసలు చాలా క్రైస్ట్ని శిక్షించారు కదా, చాలా ఇబ్బంది పెట్టారు. క్రైస్ట్ తర్వాత అంటే ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే అతని గురించి తెలుసుకొని నెమ్మదిగా అందరూ ఆయన మార్గంలో నడవడం మొదలుపెట్టారో అలా వాళ్ళ సంఖ్య పెరిగాక అప్పుడు వాళ్ళ రాజ్యం వచ్చింది అని చెప్పొచ్చు. యహాతో ఫట్ సే సత్యుగి రాజాయి బన్ జాతి హై. కానీ సంగం యుగంలో చూడండి, వెంటనే మీ సత్యుగి రాజధాని తయారవుతుంది, మీ రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడ ఎంత సహజమైన విషయాలు ఇవి. నిజంగా భగవంతుడే వచ్చి స్థాపన చేస్తున్నారు. కృష్ణుని పేరు వేయడంతో మొత్తం అంతా గడబడైంది అంటున్నారు బాబా. అటు ఇటుగా అయిపోయింది. గీతలో ప్రాచీన రాజయోగము మరియు జ్ఞానము ఉంది, కానీ అది ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. ఇంగ్లీష్ పదాలు కొన్ని బాగున్నాయి. మీరేమంటారు? బాబాకి ఇంగ్లీష్ రాదేమో అని అనుకుంటారు. బాబా అంటున్నారు నేను ఎన్ని భాషలని మాట్లాడాను మీతో. ఒక భాష బాబా ఎంచుకున్నారు, కానీ బాబా మాకు ఇంగ్లీష్లో చెప్పండి బాబా, ఇంగ్లీష్లో కావాలి అంటే ముఖ్యమైనది హిందీ అంటున్నారు. తో మే హిందీ మే హీ మురళీ చలాతా హూ. మరి నేను హిందీలోనే మురళిని నడిపిస్తాను అని బాబా అంటున్నారు. జిస్కా శరీర్ ధారణ కియా హే వహ్ భీ హిందీ హీ జాంతా హే. ఎవరి శరీరాన్ని అయితే బాబా ధారణ చేశారో అతనికి కూడా హిందీనే తెలుసు. తో జో ఇన్కి భాషా హే వహీ మే భీ బోల్తా హూ. మరి ఏది ఇతని భాషగా ఉందో అదే భాషను నేను కూడా మాట్లాడుతాను అంటున్నారు. శివబాబాకి వచ్చు అన్ని భాషలు. లేకపోతే మీరు యోగంలో బాబాతో మాట్లాడతారు, మీరు తెలుగులో మాట్లాడారనుకోండి, బాబా హిందీలో జవాబిస్తారా? మీతో తెలుగులో మాట్లాడినట్టుగా మీకు అనుభవాలు జరుగుతాయి కదా. బాబా నాకు స్పందిస్తున్నాడు, బాబా నాకు ఇలా చెప్తున్నాడని మీకు అనిపిస్తుంది కదా. కానీ బాబా ఏ శరీరంలో అయితే ప్రాక్టికల్గా వచ్చి ప్రవేశించారో ఆ శరీరానికి వచ్చినటువంటి భాషనే బాబా ఉపయోగించగలుగుతారు. ఇంకా వేరే ఏదో భాష మాట్లాడడానికి ఉండదు. ఇప్పుడు చూడండి, మనకు అన్ని రకాలుగా టైపింగ్ వచ్చు అనుకుందాం, అన్ని భాషలు, కానీ టైప్ మిషన్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్దే ఉంది. అప్పుడు నేను తెలుగు టైపింగ్ చేస్తాను అంటే ఆ టైప్ మిషన్ తోటి పాసిబుల్ అవ్వదు కదా. దాంట్లో ఏ లాంగ్వేజ్ సెట్ అయి ఉందో అవే అక్షరాలు అక్కడ ప్రింట్ అవుతూ ఉంటాయి పేపర్ మీద. అలాగే బాబా అన్నారు ఈ బ్రహ్మ ఆత్మ ఏ శరీరంలో ఉందో, బ్రహ్మ శరీరం నేను వాడుకుంటున్నప్పుడు ఆ శరీరంలో ఆత్మకు అలవాటైనటువంటి భాషనే నేను ఉపయోగిస్తాను. और कोई भाषा में थोड़ी पढ़ाऊंगा. ఇంకేదో భాషలో నేను ఎలా చదివిస్తాను? ప్రకాష్ మణి దాదీజీ ఉన్నప్పుడు కూడా ఒకసారి సింధీ పరివారం కొందరు వచ్చారంట. దాదీజీ అందరితో కలుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరు అన్నారంట, దాదీ సింధీలో మాట్లాడండి, మీరు సింధీ కదా అన్నారంట. కానీ అక్కడ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. దాది అప్పుడు అన్నారంట, మేనా సింధీ హూ మేనా హిందీ హూ మేతో జ్యోతిర్బిందీ హూ అని అన్నారు. అంటే నేను జ్యోతిర్బిందువుని, సింధీ హిందీ ఇవి కాదు అని అన్నారంట. మే ఫ్రెంచ్ బోలు తో ఏ కేసీ సమझेगा. శివబాబా అంటున్నారు నేను ఫ్రెంచ్ మాట్లాడాను అనుకోండి, ఈ బ్రహ్మకేం అర్థమవుతుంది? ఆయనకైతే రాదు కదా. మరి ముఖ్యతో ఇన్కి బాత్ హై, ముఖ్యమైనది ఇతని విషయం కదా అంటున్నారు. ఇన్కో తో పెహలే సమజ్నా హైనా, ముందైతే ఈయన అర్థం చేసుకోవాలి కదా అంటున్నారు. దూసరే కోయి కా శరీర్ తోడే లేంగే. బాబా మరి ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళ శరీరంలో రండి అంటే ఇంకొకరి శరీరం నేనెందుకు తీసుకుంటాను అంటున్నారు. శివబాబా రథం ఫిక్స్ అయిపోయి ఉంది.
కల్పకల్పం అదే శరీరం. గీత్ మే బి कहते हैं मुझे ले चलो, పాటలో కూడా నన్ను తీసుకెళ్ళండి ప్రభు అని అన్నారు. ఎందుకంటే తండ్రిని, ఇంటిని, అందరినీ మర్చిపోయారు. తండ్రిని మర్చిపోయారు, తమ ఇంటిని కూడా మర్చిపోయారు. గపోడ మారుతి రేతే హే, ఇక గొప్పలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు. అనేక్ మనుష్యోంకి అనేక్ మతే హే, ఇసిలియే సూత్ మూంజా హువా హే. అనేక మంది మనుషులు ఉన్నారు, భిన్న మతాలు ఉన్నాయి, అందుకే వాళ్ళ తోక ముడుచుకొని ఉంది అంటున్నారు. బాప్ దేకో కేసే బైఠే హుయే హే, బాబా చూడండి ఎంత మంచి దర్పంతో ఎలా కూర్చొని ఉన్నారు. ఈ చరణ్ కిస్కే హే, ఈ చరణాలు ఎవరివి మరి అంటున్నారు. శివ్ బాబాకి. ఎదురుగా కూర్చున్న పిల్లలు ఇవి శివ్ బాబావి అని చెప్పారు. బ్రహ్మ బాబా అంటున్నారు, వతో హమారే హేనా, నావి కదా ఇవి, నా కాళ్ళు కదా. మేనే లోన్ దియా హే, నేను లోన్ రూపంలో ఇచ్చాను శివబాబాకి. శివబాబా టెంపరీగా ఈ చరణాలని వాడుకుంటున్నారు, కానీ ఈ చరణాలు నావి కదా అంటున్నారు. శివబాబా మందిరంలో అయితే చరణాలను చూపించరు, శివలింగం దగ్గర చరణాలు ఏమీ చూపించరు. కృష్ణుడివి చరణాలు చూపిస్తూ ఉంటారు. శివుడైతే ఉన్నతోన్నతమైన వారు, మరి వారి చరణాలు ఎక్కడి నుండి వస్తాయి? శివ్ బాబానే ఉదార్ లియా హే, కాకపోతే శివ్ బాబా వీటిని అద్దెకు తీసుకున్నారు అంటున్నారు. చరణ్తో బ్రహ్మాకే హీ హే, చరణాలైతే బ్రహ్మావే. శివ్ బాబా కేవలం టెంపరీగా వాడుకుంటున్నారు వాటిని. మందిరం మే బైల్ దిక్కాయా హే, మరి మందిరాల్లో అయితే శివుడికి ఎద్దును వాహనంగా చూపిస్తారు. బైల్ పర్ స్వారీ కేసే హోగి, మరి ఎద్దు పైన నేను ఎలా సవారీ చేస్తాను అంటున్నారు బాబా. బైల్ పర్ శివబాబా కేసే చెడెంగే, ఎద్దు మీద నేనెలా ఎక్కను అంటున్నారు. శాలిగ్రామాత్మ సారీ కర్తీ హే మనుష్కే తన్ పర్, శాలిగ్రాముగా ఉన్న ఆత్మనేమో మనిషి శరీరంలో స్వారీ చేస్తుంది, మరి నేనేమో ఎద్దు శరీరంలో స్వారీ చేయాలా? ఇదేం న్యాయం అంటున్నారు బాబా. बाप कहते हैं, मैं जो तुमको ज्ञान सुनाता हूँ वो प्रायलोप हो गया है, నేనేదైతే జ్ఞానం మీకు వినిపిస్తున్నానో ఇది ప్రాయలోపం అయిపోయింది. పిండిలో ఉప్పంత మాత్రమే మిగిలి ఉంది. ఉస్కో కోయి భీ సమజ్ నహీ సక్తే, దీన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అంటున్నారు. నేనే వచ్చి మీకు ఈ జ్ఞానం యొక్క సారాన్ని అర్థం చేయిస్తున్నాను. मैंने ही श्रीमत देकर सृष्टि चक्र का राज समझाया था, उन्होंने फिर देवताओं को स्वदर्शन चक्र दिखा दिया है. నేనే వచ్చి సృష్టి చక్ర రహస్యాలన్నీ తెలియజేశాను, కానీ వాళ్ళేమో దేవతలకి స్వదర్శన చక్రాన్ని ఇచ్చేశారు. వారి వద్ద అయితే జ్ఞానం లేదు. ఇదంతా జ్ఞానం యొక్క విషయం. ఆత్మకి సృష్టి చక్ర జ్ఞానం బాబా ద్వారా లభించింది. దీంతో మాయా తల కట్ అయిపోతుంది. వాళ్ళైతే స్వదర్శన చక్రాన్ని అసురుల తలలను నరకటానికి, అసురుల పైన విసరటానికి ఉపయోగించినట్టుగా చూపించారు. కానీ ఇది బాబా అన్నారు మాయను జయించడానికి ఉపయోగించేటువంటి చక్రం, అంతే తప్ప ఎవరినో స్థూలంగా చంపటానికి కాదు. ఎక్కడి విషయం ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి అంటున్నారు. మీలో కూడా అతి కొద్ది మందికే ఈ విషయాలన్నీ ధారణ అవుతున్నాయి. వాళ్ళు మాత్రమే అర్థం చేయించగలుగుతున్నారు. ఈ జ్ఞానము చాలా ఉన్నతమైనది అంటున్నారు. उसमें समय लगता है, पिछाड़ी में तुम्हारे में ज्ञान और योग की शक्ति रहती है. చివరికి మీ అందరిలో జ్ఞాన యోగాల శక్తి బాగా నిండుతుంది అంటున్నారు. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. వారి బుద్ధి మెత్తబడిపోతుంది. ఇంక ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని, కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు, వాళ్ళ బుద్ధి మెత్తబడుతుంది అంటున్నారు. మీరు వాయుమండలాన్ని శుద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఎంత గుప్తమైన జ్ఞానం ఇది. అజామిల్ వంటి పాపుల ఉద్ధరణ కూడా మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు, కానీ దాని అర్థము ఎవరు తెలుసుకోవట్లేదు. అజామిల్ వంటి పాపాత్ములు అంటే ఎవరు అనేది వాళ్ళు ఏమనుకుంటారంటే జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది, సాగరంలో నీటి బుడగా కలిసిపోయింది అని అంటారు. అంటే నీటి బుడగా ఉత్పన్నమయ్యేది కూడా సాగరం నుండి, మళ్ళీ ఆ సాగరంలోనే కలిసింది అంటారు.
అలాగే పంచపాండవులు కూడా హిమాలయాల్లో కరిగిపోయారు అంటారు. ప్రళయం ఏర్పడింది అంటారు. ఒకవైపేమో రాజయోగం నేర్చుకుంటున్నట్టుగా చూపించారు, మళ్ళీ ప్రళయాన్ని చూపిస్తారు. మళ్ళీ ఇంకా ఏం చూపిస్తారు? శ్రీకృష్ణుడు రావి ఆకు పైన బొటన వేలుని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ అలా జన్మ తీసుకున్నట్టుగా చూపిస్తారు. దాని అర్థం కూడా తెలుసుకోవట్లేదు. అదైతే గర్భ మెహల్ విషయము అంటున్నారు. గర్భంలోనే శిశువు అలా నోట్లో వేలు వేసుకొని ఉంటుంది అంటున్నారు. ఎక్కడి విషయం ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి. మనుషులు ఏది వింటే అది సత్యం సత్యం అంటూ ఉన్నారు. సత్యుగం గురించే వారికి తెలీదు. అసలేమీ లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపిస్తే దాన్ని అసత్యం అని అంటారు. ఏ విధంగా పరమాత్ముని నామరూపాలే లేవు అని అంటారు, కానీ వారిని పూజిస్తూ ఉన్నారు. మరి పరమాత్ముడైతే అతి సూక్ష్మమైనటువంటి వారు కదా, వారికన్నా సూక్ష్మమైన వస్తువు ఇంకొకటి ఉండదు, కానీ వారిని పూజిస్తారు. వారి బిందు స్వరూపానికి గుర్తుగా ఒక ఆకారాన్ని తయారు చేసుకున్నారు. సూక్ష్మ రూపం కాబట్టి ఎవరు తెలుసుకోవట్లేదు. మరి ఆకాశాన్ని కూడా చాలా సూక్ష్మంగా ఉంది అని అంటారు. దాన్ని పోలార్ రీజియన్ అని అంటారు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంకా ఆకాశం యొక్క లోతును తెలుసుకోలేరు. పంచతత్వాలు ఉన్నాయి. మరి పంచతత్వాలతో తయారైన శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మ ఎంత సూక్ష్మమైనటువంటిది, ఒక బిందువుగా ఉంది. ఎలా అయితే స్టార్ చాలా చిన్నగా ఉంటుందో అలాగే ఆత్మ కూడా. ఇక్కడ పరమాత్మ స్టార్ కూడా ఈ బ్రహ్మ ఆత్మ పక్కనే కూర్చొని ఉంది. మరి పరమాత్ముడు బ్రహ్మ శరీరంలో కూర్చున్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు. బ్రహ్మ శరీరం యొక్క అవయవాల్ని ఉపయోగించుకొని. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు. బాబానర్ మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఇవేమీ అర్థం కావు. బాబా ఎంత మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. డ్రామా అనుసారంగా కల్పక్రితం ఎలా పాత్ర వహించారో అలాగే వహిస్తారు. పిల్లలకు అర్థమవుతుంది బాబా రోజు రోజు కొత్త కొత్త విషయాల్ని వినిపిస్తారు అని. మరి ఇది కొత్త జ్ఞానం కదా, మరి రోజు చదువుకోవాలి. ఒకవేళ ఎవరైనా రోజు క్లాస్కి రావట్లేదు అనుకోండి, అప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా, ఈరోజు టీచర్ ఏం చెప్పారు, నేను స్కూల్కి రాలేకపోయాను, క్లాస్కి రాలేకపోయాను, ఏం జరిగింది ఈరోజు, ఏం లెసన్ అని అడుగుతారు కదా. మరి ఇక్కడ కూడా పిల్లలు మీరు ఎవరినైనా అడిగి బాబా ఈరోజు ఏం చెప్పారు, మురళీలో ఈరోజు ఏముంది విశేషం అని తెలుసుకోవాలి. తప్పనిసరిగా చదువుకోవాలి. చదువు అస్సలు మానేయకూడదు. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు. కానీ కొందరు ఏమంటారంటే మాకు ఈ అవినాశి జ్ఞానరత్నాల యొక్క వారసత్వం అవసరం లేదు అంటారు. అరే పడ్నా చూడా తో తుమారా క్యా హాల్ హోగా. కానీ బాబా అన్నారు ఒకసారి ఆలోచించండి, ఈ చదువు మానేశారంటే మీ స్థితి ఏమవుతుంది? బాబా నుండి మీరు వారసత్వాన్ని తీసుకోరా? ఇంకేమంటారంటే నా అదృష్టంలో లేదేమో అంటారు. అరే పడ్నా చూడా తో తుమారా క్యా హాల్ హోగా. కానీ బాబా నా చదువు మానేస్తే మీ స్థితి ఏమవుతుంది? ఇక్కడ స్థూలమైనటువంటి ఆస్తిపాస్తుల విషయం అయితే కాదు. జ్ఞానం యొక్క ఖజానా బాబా నుండి లభిస్తుంది. జ్ఞానం యొక్క సంపద భవిష్యత్తు జన్మల్లో కూడా మన తోడొస్తుంది. అది స్థూల సంపదగా మారుతుంది. ఇప్పుడైతే జ్ఞానం సూక్ష్మంగా ఉంది, తర్వాత ఇది స్థూలమైన ఖజానాగా మారిపోతుంది. మరి అదంతా మిస్ అవుతారు. మిల్కియత్ ఆదితో సబ్ కుచ్ వినాశ్ హోనా హే. ఇక్కడున్న స్థూల ఖజానాలన్నీ అయితే వినాశనం అయ్యే ఉన్నాయి. వాటి నశ పెట్టుకోకండి అంటున్నాను. నా దగ్గర ఇంత ఉంది అంత ఉంది, అన్నీ పోయేవే ఉన్నాయి. ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీ వద్ద కోట్ల ఆస్తి ఉండవచ్చు, కానీ అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈ సమయంలో ఇప్పుడైతే వినాశనం కళ్ళ ముందు కనబడుతుంది. రాశారు కదా, కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది ప్రకృతి లాక్కుంటుంది, కొందరిది దొంగలు ఎత్తుకెళ్తారు, కొందరిది రాజులు తీసుకుంటారు, కొందరిది కాలిపోతుంది మంటల్లో. ఈ సమయం విషయమే ఇదంతా అంటున్నారు. చివరికి అవన్నీ జరుగుతాయి. వినాశనం ఇప్పుడు జరిగేదే ఉంది. వినాశనం తర్వాత స్థాపన. ఇప్పుడు ఆ స్థాపన కార్యం కూడా మొదలైపోయింది. మీ రాజధాని స్థాపన జరుగుతుంది. మీరు ఎవరి కోసమో ఇది స్థాపన చేయడం కాదు, మీరేం చేస్తున్నారో అది మీకోసమే.
మీరు మీ స్వరాజ్య స్థాపన చేసుకుంటున్నారు మీ తనువు మనస్సు ధనంతో. మరి ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో వారే దానికి యజమానిగా అవుతారు. మీరిప్పుడు నూతన విశ్వంలో నూతన భారతదేశానికి యజమానిగా అవుతున్నారు. నూతన విశ్వము అంటే సత్యయుగం, దానికి మీరు యజమానిగా ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడైతే పాత యుగం ఉంది. ఇప్పుడు మీరు పురుషార్థం చెయ్యాలి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు. ఎంత మంచి మంచి విషయాలు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం ఇది. సెల్ఫ్ రియలైజేషన్కి సంబంధించిన జ్ఞానం ఇది. మరి సెల్ఫ్ యొక్క ఫాదర్ ఎవరు? సెల్ఫ్ అంటే ఇక్కడ సోల్ అనే అర్థం. సోల్ ఆత్మ. ఆత్మకి ఫాదర్ ఎవరు? పరమాత్మ. నేనే వచ్చి ఆత్మలందరికీ జ్ఞానం నేర్పిస్తాను అంటున్నారు. ఇప్పుడు ఫాదర్ రియలైజ్ చేయిస్తూ ఉన్నారు. ఫాదర్ ద్వారానే ఫాదర్ యొక్క జ్ఞానం, పరిచయం, సెల్ఫ్ యొక్క పరిచయం, మొత్తం సృష్టి యొక్క నాలెడ్జ్ అన్నీ తెలుసుకుంటున్నాం. బాబా అంటున్నారు, మీరు నాకు చాలా అల్లారు ముద్దు పిల్లలు. కల్పం తర్వాత మీరు నన్ను కలుస్తూ ఉన్నారు. కల్పం తర్వాత 5000 సంవత్సరాలకి నేను వచ్చాను మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి. మరి మీరు పురుషార్థం చేయాలి, లేకపోతే బాగా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. చాలా శిక్షలని కూడా పొందుతారు. ఎవరైతే బాబా పిల్లలుగా ఈ తర్వాత చెడు కర్మలు చేస్తారో ఇక వాళ్ళ మాటలైతే వాళ్ళ విషయం ఎలా ఉంటుందో మీరు అడగండి అంటున్నారు. అంత నీచంగా అంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఎక్కువ రెట్లు శిక్షని పొందుతారు. నిన్న మొన్న మురళిలోనూ బాబా చెప్పారు కదా, నరకంలో 1000 రెట్ల శిక్ష పొందితే ఎలా ఉంటుందో అలా కొంతమంది బాబా పిల్లలైన తర్వాత వికర్మలు చేసి అలాంటి శిక్షను పొందుతున్నారు అని. డ్రామాలో చూడండి బాబాది ఎలాంటి పాత్ర ఉంది. బాబా అన్నీ ఇచ్చేస్తున్నారు. బాబా ఏమంటారంటే భవిష్యత్తు 21 జన్మల కోసం నేను మీకు రిటర్న్ ఇస్తున్నాను. ఇంతకుముందైతే మీరు ఇండైరెక్ట్గా ఇచ్చేవారు. భవిష్యత్తు 1 జన్మ కోసం మేము భగవంతుడి నుండి తీసుకుంటాం, పొందుతాము, నెక్స్ట్ జన్మలో మంచిగా అన్నీ లభిస్తాయి అని. కానీ ఇప్పుడు మాత్రం బాబా అంటున్నారు 21 జన్మలు గ్యారెంటీ ఉంది. డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి ఈ బెనిఫిట్. భవిష్యత్తు 21 జన్మల కోసం ఇన్ష్యూర్ చేసుకుంటున్నారు. డైరెక్ట్కి ఇండైరెక్ట్కి ఎంత తేడా ఉందో చూడండి అంటున్నారు. ఇండైరెక్ట్గా భక్తిలో చేసుకున్న దానికి 1 జన్మలోనే పొందాం. ఇప్పుడు డైరెక్ట్గా చేసుకోవడంతో 21 జన్మలు. ద్వాపర కలియుగాల్లో ఇన్ష్యూర్ చేసేవారు మీరు ఈశ్వరార్థం అంటూ, అంటే దాన పుణ్యాలు చేస్తారు కదా ఈశ్వరుడి పేరుతో. ఇప్పుడు మీరు సత్యత్రేతాయుగాల కోసం ఇన్ష్యూర్ చేస్తున్నారు. డైరెక్ట్గా చేసుకుంటున్నారు కాబట్టి 21 జన్మలు పొందుతారు. అచ్చా, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का नंबरवार पुरुषार्थ अनुसार याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అవినాశి తండ్రి నుండి అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను తీసుకొని అదృష్టవంతులుగా అవ్వాలి. కొత్త జ్ఞానం, కొత్త చదువు రోజు చదువుకోవాలి. వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, భవిష్యత్తు 21 జన్మల కోసం మీదంతా ఇన్ష్యూర్ చేసుకోవాలి. బాబాను తెలుసుకున్న తర్వాత ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో అదృష్టవంతులుగా తయారవ్వండి అంటున్నారు. అవినాశి జ్ఞానరత్నాల ఖజానాతో రోజు చదువుకోవాలి, అలాగే సేవ చెయ్యాలి, వాయుమండలాన్ని శుద్ధంగా చేసే సేవ. సెకండ్ పాయింట్లో బాబా ఇన్సూరెన్స్ విషయం చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఇన్ష్యూర్ చేసుకుంటే 21 జన్మలు పొందుతారు. ఇంకా నా పిల్లలుగా అయ్యాక మళ్ళీ చెడు కర్మలు చేయొద్దు అంటున్నారు.
वरदानम स्व उन्नति का यथार्थ चश्मा पहन एग्जाम्पल बनने वाले अलबेलेपन से मुक्त भव. స్వ ఉన్నతి యొక్క యథార్థమైన కళ్ళజోడు ధరించి ఎగ్జాంపుల్గా తయారయ్యేటువంటి నిర్లక్ష్యం నుండి ముక్తులుగా కండి. స్వ ఉన్నతి అనే యథార్థమైన కళ్ళజోడును ధరించి అందరికీ ఉదాహరణగా తయారవుతూ నిర్లక్ష్యం నుండి ముక్త భవ. నిర్లక్ష్యం అనేది ఇంకా సమాప్తం. ఏ పిల్లలైతే స్వయాన్ని కేవలం విశాలమైన బుద్ధి దృష్టితో చెక్ చేసుకుంటారో వారి కళ్ళజోడు నిర్లక్ష్యంగా ఉంటుంది. వారికి ఈ విషయాలు కొన్ని కనిపించవు. వాళ్ళకి నేను ఎంతైతే చేశానో ఇప్పటివరకు ఎంత చేసుకున్నానో చాలా చేశాను, చాలా చేసుకున్నాను అనేదే కనబడుతూ ఉంటుంది. నేను ఈ ఆత్మలందరికంటే బెటరే, వీళ్ళైతే ఇంకా చాలా తక్కువగా చేసుకున్నారు కదా, నేనైతే వాళ్ళకన్నా ఎక్కువే ఉన్నాను కదా, వీళ్ళలాంటి లోపాలైతే నాలో లేవు కదా అని అలా చూసుకుంటూ తనని తాను గొప్ప స్థితిలోనే ఉన్నానని భావిస్తారు. చిన్న పెద్ద లోపాలైతే చాలా పెద్ద పెద్ద మహారథుల్లో పేరు ప్రసిద్ధి చెందిన వాళ్ళల్లో కూడా ఉన్నాయి కదా అని తనని తాను అలా నడిపించుకుంటారు. కానీ ఎవరైతే సత్యమైన హృదయంతో స్వయాన్ని చెక్ చేసుకుంటారో వారి కళ్ళజోడు యథార్థంగా స్వ ఉన్నతికి సంబంధించిన కారణంగా బాబా మరియు స్వయాన్ని మాత్రమే చూస్తారు. ఇతరులను మూడో వారిని చూడరు. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అనేది చూడరు. నేను మారాలి అంతే, ఇదే ధునిలో ఉంటారు. నేను ఎలా అయినా మారాలి, వాళ్ళు మారారా మారలేదా, వాళ్ళు ఎంతకాలమైంది జ్ఞానంలో ఉండి, అవన్నీ అనవసరం. నేను మారాలి అనేటువంటి తపనయే ఉంటుంది. ఇతరులందరి కోసం వారొక ఉదాహరణగా అవుతారు. स्लोगन हदों को सर्ववंश सहित समाप्त कर दो तो बेहद की बादशाही का नशा रहेगा. హద్దులను సర్వవంశ సహితంగా సమాప్తం చేయండి, అప్పుడు అనంతమైన రాజ్యభాగ్యపు నశ ఉంటుంది. హద్దులన్నింటినీ వంశ సహితంగా సమాప్తం చేయండి అంటే హద్దులో చాలా రకాలు ఉంటాయి. సూక్ష్మంగా కూడా టెంపరరీ గెయిన్ ఏదైనా, నాకు ఇది జరిగితే ఇలా లాభం అని సూక్ష్మంగా ఏదైనా ఆలోచించినా హద్దులో ఉన్నట్లే. పెద్ద పెద్ద హద్దుల దగ్గర నుండి సర్వవంశ సహితంగా అన్ని హద్దులను సమాప్తం చేయాలి. అప్పుడే బేహద్ రాజ్యభాగ్యం యొక్క నశ ఉంటుంది. ఈరోజు స్వమానము నేను నిర్లక్ష్యం నుండి ముక్తుడను, నేను ఆత్మను, నిర్లక్ష్యం నుండి ముక్తుడను. ఎలాంటి కళ్ళజోడు పెట్టుకోవాలి? స్వ ఉన్నతి యొక్క కళ్ళజోడు. ఎలాంటి కళ్ళజోడు ధరిస్తే అలాగే అన్నీ కనబడతాయి కదా. నేను స్వ ఉన్నతి చేసుకోవాలి అనే లక్ష్యం మనకుంటే ఇంకా మనం ఎవరిని చూడం, మనమే అందరికీ ఉదాహరణగా తయారవుతాం. కాబట్టి రోజంతలో నిర్లక్ష్యం అనేది అసలు అంశం మాత్రంగా కూడా నా లైఫ్లో ఉండకూడదు అని పూర్తిగా అటెన్షన్ని ఇస్తూ మనం స్వ ఉన్నతి చేసుకుందాం. ఓం శాంతి.